హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు వీడియో ఫుల్ మజా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం హాలిడే సీజన్ కదా. ఇంకా ఈ రోజు నుంచి అంటే ఈరోజు 25th డిసెంబర్. మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇంకా ఆల్రెడీ ఇప్పుడు న్యూ ఇయర్ది మొత్తం జోష్ స్టార్ట్ అయిపోయింది పబ్లిక్లో కూడా. ఇంకా అందరు పార్టీ మూడ్లో ఉంటారు. ఈ వారం రోజులు ఇంకా అందరు ఎక్కడ వెళ్ళినా అదే పార్టీ మూడ్స్ ఉంటాయి. న్యూ ఇయర్ ప్లానింగే ఉంటుంది కదా. ఈ టైంలో ఇలాంటి ఐటమ్ అన్బాక్స్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇది యాక్చువల్గా చాలా రోజుల కిందనే నాకు అంటే రివ్యూ కోసం వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు, అగారోది ఎయిర్ ఫ్రైయర్ ఇది. అంటే మనకేంటంటే కొంచెం ఆయిల్ లేకుండా వంటలు, కొంచెం హెల్తీ వంటలు అట్లా కావాలనుకునే వాళ్ళు ఇందులో ఎయిర్ ఫ్రైయర్లో మీరు అన్ని స్నాక్స్ అట్లాంటివి పార్టీస్లో ఎంజాయ్ చేయడానికి స్నాక్స్ చేసుకుంటారు కదా, అది ఆయిల్ ఫ్రీ స్నాక్స్ ఇందులో చేసుకోవచ్చు. అయితే ఈరోజు ఇది మొత్తం అన్బాక్సింగ్ చేసి మీకు డీటెయిల్గా ఇందులో ఏదన్నా ఒక చిన్న రెసిపీ అంటే షార్ట్కట్లో, మరి అది ఒక ఫుడ్ ఛానల్ లాగా కాకుండా దీని యూసేజ్ ఏంటిది అనేది మీకు ఒకటి శాంపుల్ రెసిపీ కూడా చూపించేస్తాను. ఇప్పుడు అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం అగారో ఎయిర్ ఫ్రైయర్ అన్బాక్సింగ్ చేద్దాము. యాక్చువల్గా ఇది హెల్త్ కాన్షియస్ వాళ్ళ కోసం చాలా యూస్ఫుల్. వితౌట్ ఆయిల్ కానివ్వండి, ఏం లేకుండా మీరు డైరెక్ట్ ఎయిర్ ఫ్రై చేయవచ్చు. అంటే హాట్ ఎయిర్ తోటే దీంట్లో పెట్టిన ఐటమ్స్ ఫ్రై అవుతాయి. బాక్స్ పైన ఏముందో ఫస్ట్ ఒకసారి చూసేసుకుందాం. ఇక్కడ మీరు బాక్స్ పైన అగారో బ్రాండింగ్ ఎయిర్ ఫ్రైయర్, ఇంకా దాని పిక్చర్ చూడొచ్చు. ఇది ఇక్కడ మోడల్ నెంబర్ కావచ్చు, ఇది 33556 అని ఇక్కడ రాసేసి గ్రాండ్ అని రాస్తుంది. ఇందులో మీకు ఫ్రంట్లో ఇట్లా ఇది ఓపెన్ అవుతుంది సెక్షన్. అందులో మీరు పొటాటో చిప్స్ లేకపోతే ఫింగర్ చిప్స్ లాంటివి ఏదైనా కానీ మీరు ఎయిర్ ఫ్రై ఈవెన్ సమోసాస్ లాంటివి కూడా వితౌట్ ఆయిల్ దీంట్లో చేసుకోవచ్చు. అవన్నీ ఒక ఐటమ్ కూడా మీకు రెసిపీ ఏదన్నా చేసిచ్చి మీకు డెమో చూపించేస్తాను. సైడ్ డీటెయిల్స్ అంటే ఎంఆర్పి 7495 ఇక్కడ ఉంది. దీని యాక్చువల్ ప్రైస్ అవన్నీ డీటెయిల్స్ నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. అంతే, ఇంకా బాక్స్ పైన ఇటు సైడ్ కూడా సేమ్ మ్యాటర్ ఉంది, ఇంకేం లేదు, జస్ట్ అంతే సింపుల్. ఇది ఎయిర్ ఫ్రైయర్ కాబట్టి దీంట్లో పెద్దగా అంత దీనిపైన డీటెయిల్స్ ఏం లేవు. ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి కార్టూన్ లోపల ఇంకో కార్టూన్ ఉంది ఎయిర్ ఫ్రైయర్ అని. ఇవి కొంచెం హెవీ ఐటమ్సే. మొన్న నేను అగారోవి లాస్ట్ కొన్ని రోజుల కింద టూల్స్ అన్బాక్స్ చేశాను కదా, ఆ వీడియో వాళ్ళకి నచ్చి ఇవన్నీ ఐటమ్స్ కూడా పంపించారు. ఇక్కడ ఎట్లా మా కిచెన్కి ఇవి అవసరం ఉండినాయి, అందుకే నేను కూడా ఇంట్రెస్టెడ్ ఉండే. ఇక్కడ మీరు కంప్లీట్ క్లారిటీగా దాని పిక్చర్ చూడొచ్చు. చూడ్డానికి అయితే పిక్చర్లో బాగుంది. 1 year వారంటీ అని రాసేసి మోడల్ గ్రాండ్. ఇది 4 liters బకెట్ కెపాసిటీ, యూనిఫామ్ హీటింగ్ టెక్నాలజీ, అగారో ఎయిర్ ఫ్రైయర్, ఫ్రైస్ విత్ 80% లెస్ ఆయిల్. అంటే జస్ట్ మీరు బ్రష్ తోటి కానివ్వండి లేకపోతే ఫ్యూ డ్రాప్స్ అట్లా టేస్ట్ కోసం ఆయిల్ పెట్టుకోవచ్చు, టచ్ చేయొచ్చు ఏదన్నా రెసిపీస్లో. కంప్లీట్లీ ఆయిల్ లెస్ అయితే మరీ టేస్ట్ కూడా ఉండదు. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే 80% ఎందుకన్నారంటే ఒక 20% మీరు యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ అని చెప్పేసి. ఇక్కడ అన్ని దాని ఫీచర్స్, యూనిఫామ్ హీటింగ్ టెక్నాలజీ, ఇంకా అడ్జస్టబుల్ టైమర్ ఉంది అప్ టు 30 minutes వరకు, నాన్ స్టిక్ బకెట్, ఇంకా కూల్ టచ్ హ్యాండిల్కి కూడా హీట్ రెసిస్టెంట్ ప్లాస్టిక్ హ్యాండిల్ ఉంది, అడ్జస్టబుల్ టెంపరేచర్ కంట్రోల్, పవర్ కార్డ్. అది మీరు ఆన్లైన్ రిజిస్టర్ చేసుకోవాలి వారంటీ కోసం. అంతే, ఇంకేం లేదు. ఇటు బ్యాక్ సైడ్ మీకు కెపాసిటీ 4 liter 1300 watts పవర్ కన్జ్యూమ్ చేస్తుంది. ఇంకా 220 to 240 volt ఏసీ ఇన్పుట్ ఇవ్వాలి. ఎంఆర్పి డీటెయిల్స్ అంటే ఇంకా నేను చెప్పాను కదా, మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తానని, మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇది సింపుల్ కిచెన్ గ్యాడ్జెట్. ఇది అంత కాంప్లికేటెడ్ గ్యాడ్జెట్ ఏం కాదు. ఒక వారంటీ కార్డ్ వచ్చింది, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చింది. ఒకసారి యూజ్ చేసే ముందు డీటెయిల్గా చదివేసుకోండి. చాలా హెవీ ఉంది, బాగుంది చూడ్డానికి. ఇది అగారో ఎయిర్ ఫ్రైయర్. ఇదంతా కంప్లీట్ డిస్ప్లే ఏరియా. ప్లగ్లో పెట్టిన తర్వాత మీకు డిస్ప్లే ఆన్ అవుతుంది. అంటే నేను అది పెట్టి రెసిపీ కుక్ చేసేటప్పుడు ఇది డిస్ప్లే కూడా ఒకసారి మీకు చూపించేస్తాను. పైన ఇవి మరి ఇవేంటో ఇంకా నేను ప్లగ్లో పెట్టిన తర్వాతే తెలుస్తుంది. ఇక్కడ కూడా మీకు ప్లస్ మైనస్ పవర్, ఇంకా స్టార్ట్ స్టాప్ అంటే ప్లే పాజ్ లాగా మీకు ఇక్కడ ఐకాన్స్ ఉన్నాయి. టెంపరేచర్ అండ్ టైమర్ అడ్జస్ట్మెంట్స్, అగారో బ్రాండింగ్, ఇంకా బ్రష్డ్ స్టెయిన్లెస్ స్టీల్ ఫినిష్ ఉండేసి కంప్లీట్ గ్లాస్ బ్లాక్ ఫినిష్లో బాగుంది. ఎయిర్ ఫ్రైయర్ ఎప్పటి నుంచో నాకు తీసుకోవాలని ఉండింది. ఎందుకంటే సమోసాలు లాంటివి అట్లాంటివి మనము మినిమం ఆయిల్ తోటి దీంట్లో కుక్ చేసుకోవచ్చు కదా. ఇంకా బ్యాక్ సైడ్ అంటే ఏం లేదు, జస్ట్ మీకు ఒకటి మెయిన్స్ కార్డ్ ఒకటి ఉంది అంతే.
ఇంకా ఇక్కడ ఎయిర్ మీరు ఇంటేక్ చూడొచ్చు. ఇక్కడ నుంచి మీకు ఇక్కడ హాట్ అని చెప్పేసి ఇక్కడ మీకు ఐకాన్ ఉంది ఇక్కడ. అంటే ఇందులోంచి వేడి గాలి ఇటు నుంచి బయటకు వస్తుందేమో. ఇప్పుడు మీకు ఈ బకెట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తా. ఇక్కడ దీనికి లిడ్ ఉంది, ఇది మీరు ప్రెస్ చేసి ఇది కంటైనర్. ఇంకా ఇది మనం ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాం కదా. ఇంకా నేను ఒకసారి యూజ్ చేసిన తర్వాత దీంట్లో రెసిపీ కూడా మీకు ఏదన్నా అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటిది ఏదన్నా చేపించి మీకు చూపిస్తాను. ఇందులో మీరు బకెట్ పెట్టేసి అంతే స్టార్ట్ చేసేసి కుక్ చేయడం వితౌట్ ఆయిల్ ఫ్రీ రెసిపీస్. ఇప్పుడు మనం నెక్స్ట్ అంటే నేను రెసిపీ మొత్తం మా ఇంట్లో ఏదన్నా ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటిది మీకు కుక్ చేసి చూపించేసి వీడియో కంటిన్యూ చేస్తాను. అక్కడ మీకు డిస్ప్లేలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో చూపించేస్తాను. యాక్చువల్గా నేను ఇంతకుముందు మీకు బాక్స్ తోటి ఇంట్రో చెప్పాను కదా, అది యాక్చువల్ ఎంటీ బాక్సే. నేను అన్బాక్సింగ్ చేసి చాలా రోజులు అవుతుంది, 20-25 డేస్ అవుతుంది, కానీ వాడలేదు. జస్ట్ పక్కన పెట్టేశాను ఇంకా టైం లేక. అయితే ఈరోజు కొంచెం ఫ్రీ ఉంది, మళ్ళీ న్యూ ఇయర్ సీజన్ కదా. ఈరోజే మీకు ఏదన్నా అంటే మా పాప చేసి చూపిస్తుంది. మీకు రెసిపీ ఏం లేదు, సింపుల్గా ఇది మీకు తెలుసు కదా ఫ్రెంచ్ ఫ్రైస్ అంటారు. ఇది రెడీమేడ్, ఇది అంటే ఫ్రోజన్ ఫుడ్స్ అంటారు కదా, రెడీమేడ్ ప్యాకెట్. మీరు ఈవెన్ ఇంట్లో కూడా ఇది ఆలుగడ్డలు అవి ఉంటాయి కదా, అవి ఇట్లా మీరు చాప్ చేసుకొని దాన్ని వాటర్లో నానబెట్టి సోక్ చేసి దాన్ని మళ్ళీ మొత్తం డ్రైగా తుడిసేసి, అది కొంచెం డిఫరెంట్ ప్రాసెస్. అది కావాలంటే మీరు మా టేస్టీ ఫుడ్ ఇన్ 4K అని మాది సపరేట్ మా మిస్సెస్ది ఛానల్ ఉంది. ఆ ఛానల్లో దీంట్లో స్పెషల్గా అది చేపించి నేను వీడియో పెట్టిస్తాను, మీరు అక్కడి నుంచి కావాలంటే చూసుకోవచ్చు. కానీ ఇప్పుడైతే రెడీమేడ్ ఐటమ్స్ తోటే నేను మీకు సింపుల్గా అంటే జస్ట్ ఏంటంటే ఇట్లా మీకు ఇవాళ రేపు మోమోస్ అని కూడా మీకు రెడీమేడ్ దొరుకుతున్నాయి ఫ్రోజన్ ఫుడ్స్లో. అవి తెచ్చుకొని మీరు ఇమీడియట్ అంటే చిల్డ్ ఐటమ్, అది ఫ్రోజన్ అట్లనే ప్యాకెట్ తెచ్చి అట్లనే ఐటమ్ ఇందులో పెట్టొద్దు. ఫస్ట్ రూమ్ టెంపరేచర్కి, నార్మల్ టెంపరేచర్కి తెచ్చుకున్న తర్వాతే మళ్ళీ ఇంకా దీన్ని కూడా ప్రీ హీట్ చేయాలి. అంటే మీరు మామూలుగా ఏం పెట్టకముందు ఒక 3 to 4 minutes ఆన్ చేసేసి ఈ సెక్షన్ మొత్తం కొంచెం వేడి అయిన తర్వాత ఈ ఐటమ్స్ వేసి మీరు దాన్ని ఎయిర్ ఫ్రై చేసుకోవచ్చు. అయితే ఎయిర్ ఫ్రై చేయడానికి ఏంటంటే వితౌట్ ఆయిల్, యాక్చువల్గా 0 ఆయిల్ తోటి కూడా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. కానీ అంటే మరీ టేస్ట్లెస్ ఉంటుంది, అసలు ఏమీ ఆయిల్ లేకపోతే గడ్డి తిన్నట్టు ఉంటుంది అని చెప్పేసి అట్లీస్ట్ ఒక 10-20% అన్న ఆయిల్, 80% కట్ డౌన్ చేయొచ్చు అని వాళ్ళు కార్టూన్ పైన రాశారు కదా, అట్లనే మనం 10-20% ఆయిల్. అందుకే నేను ఇక్కడ చిన్న ఈ బౌల్లో జస్ట్ ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను. ఇది మీరు ఏదైనా ఆయిల్ యూజ్ చేయొచ్చు. దీంట్లో ఆయిల్ వేసి మీరు మిక్స్ చేసేసుకొని ఒక స్పూన్ 2 స్పూన్స్ అట్లా ఆయిల్ మిక్స్ చేసుకొని ఇందులో వేసి ఇమీడియట్ ఫ్రైయింగ్ స్టార్ట్ చేయొచ్చు. లేకపోతే ఇట్లాంటి బ్రష్ దొరుకుతుంది, దాంతో అయినా ఆయిల్ అప్లై చేయొచ్చు. మధ్య మధ్యలో 5 minutesకి ఒకసారి మీరు దీన్ని అంటే అటు ఇటు మూవ్ చేస్తూ ఉంటే అన్ని వైపులా ఈక్వల్గా మీకు అంటే అది మొత్తం ఫ్రైయింగ్ అయిపోయి మీకు యూనిఫార్మిటీ ఉంటుంది, మీకు టేస్ట్ ఇంకా క్రిస్పీనెస్ అదంతా ఈక్వల్గా ఉంటుంది అన్ని పీసెస్లో. అయితే ఇది తర్వాత చూపిస్తాను. ఫస్ట్ మీకు ఒకసారి ఆన్ చేసి మెనూ అవన్నీ డీటెయిల్స్ చూపిస్తాను. ఇది ప్లగ్ పాయింట్ పెద్దదే కావాలి మీకు, 16 amps. అక్కడ ఆన్ చేసేసాను. ఇక్కడ మీరు డిస్ప్లే చూడొచ్చు, బజర్ కూడా ఉంది ఇందులో. ఇవి నేను పైన బటన్స్ అనుకున్నాను కానీ ఇది యాక్చువల్గా బటన్స్ కాదు. ఇది ఏంటంటే మీరు కప్ కేక్స్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు 180 degrees సెంటిగ్రేడ్లో మీరు 10 to 15 minutes పెడితే కప్ కేక్స్ చేసుకోవచ్చు. అట్లనే మీరు ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి కదా, 200 degreesలో మీరు 15 to 20 minutes. మళ్ళీ ఫిష్ 200 degrees, ఇట్లా అన్ని ఫిష్. ఇంకా ఇది వచ్చేసి మీకు చికెన్, మీట్, ఇంకా ప్రాన్స్ అన్నీ. ఇది ఇండికేటర్స్ కానివ్వండి, బటన్స్ కాదు, జస్ట్ ఏ ఐటమ్ ఎంతసేపు పెట్టాలనేది ఇన్ఫో ఇక్కడ ఉంది. ఇంకా ఇది వచ్చేసి మీకు ఫ్రంట్ ప్యానల్. ఇది మీరు పవర్ ఆన్ చేయగానే ఇక్కడ డిస్ప్లే చూడొచ్చు మీరు, బ్లూ కలర్ ఎల్ఈడి డిస్ప్లే ఉంది. ఈ డిస్ప్లేలో మీకు ఇక్కడ పవర్ స్టేటస్ ఇండికేటర్ ఉంది, టైమర్ ఇండికేటర్, టెంపరేచర్ ఇండికేటర్. ఇది పైది టెంపరేచర్, ఇది ఇప్పుడు 180 degreesలో ఉంది. ఇంకా ఇది టైం మీరు ఇక్కడ ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు టెంపరేచర్ అడ్జస్ట్మెంట్, ఇట్లా అంటే టైం అడ్జస్ట్మెంట్. టెంపరేచర్లో పెట్టేసుకొని మీరు ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక 200 degrees, మనకి దీనికి 200 కావాలి కదా, 200 పెట్టేసుకొని 15 to 20 minutes అన్నారు కదా. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక 3 to 4 minutes ప్రీ హీట్ చేద్దాం, అంటే ఇది పెట్టకుండానే హీటింగ్ చేద్దాం. మీరు ఇక్కడ టైంలోకి వెళ్ళేసి
ఒక 4 మినిట్స్ ప్రీ హీట్ చేయాలి. జస్ట్ ఇది స్టార్ట్ చేస్తే మీరు వినొచ్చు ఇక్కడ దీని ఫ్యాన్ సౌండ్, అంటే బ్లోవర్ సౌండ్. యాక్చువల్గా ఇది ఏంటంటే నేను బుక్లెట్లో యూజర్ మాన్యువల్లో చదివాను, వుడెన్ టాప్స్ పైన దానిపైన ఇది పెట్టొద్దని రాసింది. ఎందుకంటే వెనకాల ఏదైతే వెంటిలేషన్ ఉందో అక్కడి నుంచి అది ఎయిర్ సక్ చేసి కింద నుంచి వేడి గాలిని వదులుతుంది. అయితే కింద హీట్కి మీ సర్ఫేస్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇట్లా గ్రానైట్ స్టోన్ లేకపోతే ఏదైనా స్టోన్ లాంటి సర్ఫేస్ ఉన్న వాటిపైనే ఎయిర్ ఫ్రైయర్స్ పెట్టుకోవడం బెటర్. వుడెన్ దానిపైన పెట్టకుండా ఉంటే బెటర్. ఇది ఒక 4 మినిట్స్ అయిన తర్వాత ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. దాని తర్వాత మనం ఇది ఆయిల్ అప్లై చేసి అందులో వేసి ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి మీకు చూపించేస్తాం. ఇప్పుడు ఇక్కడ మీరు డిస్ప్లేలో చూడవచ్చు, ఆల్మోస్ట్ 36 సెకండ్స్, ఇంకా 30 సెకండ్లు ఉందనుకోండి. ఇది అయిన తర్వాత అది ఆఫ్ అయిపోతుంది కదా. ఒకసారి మనం అన్నీ అటు ఇటు కింద మీద మిక్స్ చేసేసి మళ్ళీ ఓ 5 మినిట్స్ పెడదాం. అట్లా పెట్టకపోయినా కానీ మీరు డైరెక్ట్ కంటిన్యూస్ కూడా 20 మినిట్స్ పెట్టేయచ్చు, 15-20 మినిట్స్. కానీ అది మీరు అప్పుడప్పుడు అట్లా మిక్స్ చేస్తూ ఉంటే అన్నీ ఈక్వల్గా ఫ్రై అవుతాయి కదా, అట్లా అని చెప్పేసి నేను 5 మినిట్స్కి ఒకసారి ఆఫ్ అయిపోయింది. సౌండ్ వినొచ్చు మీరు. ఆల్రెడీ క్రిస్పీ అవుతున్నాయి. ఇంతకుముందు ఇవన్నీ మెత్తగా ఉండే, ఫుల్ క్రిస్పీ అవుతున్నాయి. ఒకసారి ఇట్లా మిక్స్ చేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ పెట్టాను. నేను కొంచెం మంచిగా క్రిస్పీ రావాలి, అన్నీ ఈక్వల్గా యూనిఫామ్గా ఫ్రై అవ్వాలి అని చెప్పేసి ఇట్లా చేస్తున్నాను. కానీ ఇంకా ఓపిక లేని వాళ్ళు డైరెక్ట్ ఒకటేసారి పెట్టేయచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది మనది ఫ్రెంచ్ ఫ్రైస్. అయితే నేను 2 ట్రిప్స్ పెట్టాను. ఒకసారి 5 మినిట్స్ దగ్గర ఆపేసి ఇంకా డైరెక్ట్ 15 మినిట్స్ పెట్టేశాను, కంప్లీట్ అయిపోయింది. ఇంకా అంత ఓపిక లేదు 4 టైమ్స్ పెట్టేంత, అందుకే 2 టైమ్సే పెట్టేశాను. ఎట్లా వచ్చిందో చూద్దాం మనం. యాక్చువల్గా మనం 20 మినిట్స్ పెట్టినాం కదా, 15 మినిట్స్ పెడితే సరిపోయేదేమో. అయినా కూడా ఓకే ఉంది, ఫుల్ క్రిస్పీ ఉన్నాయి. సూపర్. మొత్తం ఇల్లంతా స్మెల్ తోటి నిండిపోయింది. దీనిపైన కొంచెం సీజనింగ్ అంటే పెప్పర్ ఇంకా సాల్ట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీకు కావాల్సినంత వేసుకోవచ్చు. అసలు ఇప్పుడు ఇల్లంతా మొత్తం ఇదే వాసన ఉంది ఫ్రెంచ్ ఫ్రైస్. ఇంకా సాల్ట్ వేసేస్తే ఫినిష్. ఇంకా మన అగారో ఎయిర్ ఫ్రైయర్లో రెడీ అయిన ఫ్రెంచ్ ఫ్రైస్. ఇంకా నేను మీకు తిని టేస్ట్, నేనేమో అవన్నీ అందరం కలిసి తింటాం. ఇంకా నేను మీకు ఇక్కడ డెమో ఏం చూపియను. ఎట్లా బాగానే ఉంటుంది, ఎందుకంటే స్మెల్ మాత్రం ఖతర్నాక్ వస్తుంది. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన అగారోది ఎయిర్ ఫ్రైయర్. దీని అన్బాక్సింగ్ ఎట్లా అనిపించింది, ఈ రెసిపీస్ ఇదే కాదు, మీరు సమోసాలు ఇంకా మోమోస్లు ఏదైనా నాన్ వెజ్ ఐటమ్స్, వెజ్ ఐటమ్స్ ఏవైనా చేసుకోవచ్చు. కానీ పెద్ద పెద్ద ఐటమ్స్ కాదు, చిన్న చిన్న ఇట్లాంటి స్నాక్స్ లాంటివి చేసుకోవచ్చు. ఆయిల్ నేను కొంచెం ఎక్కువ వేసినట్టు అనిపించింది, ఇంకా తక్కువ వేసుకోవచ్చు ఆయిల్. అయితే మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా పక్కన ఉన్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.